గురూజీ హైదరాబాద్ నుంచి లక్ష్మీప్రియ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లక్ష్మీప్రియ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. మీ అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. మనోజ్ఞ సంతోషి మేడం పేరు. 9/9/1999 అండి. 9/9/1999. పుట్టిన సమయం 3:60 మేడం. మధ్యాహ్నమా? మధ్యాహ్నం మేడం. ఓకేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీ పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నాకు మీ కాల్ కలవటం చాలా సంతోషంగా ఉంది గురూజీ. మంచిది, మీ అమ్మాయి అదృష్టవంతురాలు. చాలా బాధలు ఉన్నాం గురూజీ. నేను కూడా కొంచెం పాప గురించి చెప్తారని చూస్తాను తల్లి. అవును, 9/9/99 అంటే అది నార్మల్ డెలివరీయా సిజరీనా? నార్మల్ డెలివరీ గురూజీ. వెరీ గుడ్, మంచి డేట్ లో అందరూ ఈ టైంలో చాలా సిజరీన్ చేసుకోండి. నువ్వు అదృష్టవంతురాలే తల్లి. మీ అమ్మాయి 9/9/99 బాగుంది. జాతకం బాగుంది. పుబ్బా నక్షత్రము, సింహ రాశిలో జన్మించింది, శుక్ర మహాదశలో జన్మించింది. సరే తల్లి, ఎన్నో కూతురు ఈమె మీకు? ఫస్ట్ పాపే గురూజీ. ఫస్ట్ పాప. ఏం చదువుతుందమ్మా ఇప్పుడు? పాప ఇప్పుడు 10th అయిపోయి ఇంటర్కి వచ్చింది గురూజీ. బైపీసీ గ్రూప్ ఇచ్చాము. అదే ఎట్లా ఉంటుందో కొంచెం చెప్పండి గురూజీ. వాళ్ళ డాడీ కూడా ఒంట్లో బాగుండదు గురూజీ, అనారోగ్యము. అంటే మేనమామనే చేసుకున్నాను గురూజీ నేను. అయితే చాలా అనారోగ్యం గురూజీ. ఆయన ఇంట్లోనే ఉంటారు, ఏమి చేయరు ఆయన. ఆ పిల్లలంతా నేను చూసుకుంటా ఉంటాను. అయితే చదివారు కానీ LLB చేశారు, ప్రాక్టీస్ చేశారు. ఉన్నట్టు ఉండి ఆయనకి పెరాలసిస్ లాగా వచ్చేసిన గురూజీ. హార్ట్ అటాక్ వచ్చింది. నేనే పాప వాళ్ళదంతా చూసుకుంటాను గురూజీ. నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది గురూజీ. ఒక బాబు కూడా గురూజీ. సరే, ఇప్పుడు ఇల్లు సంసారం ఎలా గడుస్తుంది? ఎంత మెయింటెనెన్స్? అది కొంచెం ఇది వరకు ఒక ఫ్లాట్ ఉంది గురూజీ, అది అమ్మేసేస్తాము. కొన్ని ఉంటే ఇంకా అదే కొంచెం అట్లా వడ్డీలకి అట్లా తిట్టుకుంటా కొంచెం కాలక్షేపం చేస్తున్నాం గురూజీ. ఏదైనా బిజినెస్ మీరే ఏదైనా చేయొచ్చు కదమ్మా. ఏదైనా ఇప్పుడు కాదు, మీరే ఏదైనా ప్రయత్నించాలి. ఎవరైనా చిన్న వాళ్ళు పెట్టుకొని ఏదైనా. నేను 10th గురూజీ. ఇప్పుడు మనకి ఉద్యోగం చేయాలంటే 10th అని కాదు తల్లి, ఏదైనా స్మాల్ స్కేల్స్ ఏదైనా బిజినెస్ చేయడం. బయటికి వెళ్ళే అలవాటు అది లేదు గురూజీ. బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే చేయండి. అదే గురూజీ కొంచెం చూస్తున్నాను ఇప్పుడే. ఏదన్నా మిషన్ లాంటిది అలాంటివి ఏదైనా టైలరింగ్ చేయడము, సెల్ఫ్ ఎంప్లాయ్ లా మన కుట్టుకోవడము, లేదా అంటే మనం నేర్చుకోవడము, కటింగ్ ఇంట్లో చేయడము, బ్లౌజ్ పీసెస్ కటింగ్ చేయడము, డ్రెస్ పీసెస్ కటింగ్ చేయడము, నైటీ పీసెస్ కటింగ్ చేయడం, ఇలా అవుట్ సోర్స్ ఇస్తారు. అలా నేర్చుకుంటే ఇంట్లో ఏదో కలుగుతుంది. ఇప్పుడు పాపం భర్త అలా పేషెంట్, ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. మనం వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ఉండే ఆస్తి కరిగిపోతే మళ్ళీ ఎల్లుండి ఏం చేస్తారు? ఈ రోజుకి ఓకే, రేపు ఓకే, మరి తర్వాత అందువలన మీరు దాని గురించి ఆలోచించాలి. అయితే అమ్మాయిది మాత్రం చాలా బాగుంది తల్లి. జాతకము ధనుర్లగ్నం జన్మించింది, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు బైపీసీ అయిన తర్వాత ఏం చదువుతుందంట? అంటే అదే MBBS లో జాయిన్ చేద్దాం గురూజీ. అదే అది కొంచెం ఎట్లా ఉన్నదో చెప్పండి గురూజీ. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి తల్లి అమ్మాయి. ఇప్పుడు ఎంత వచ్చింది SLCలో? ఏం పర్సెంటేజ్ వచ్చింది? 8.5 వచ్చింది గురూజీ. సరిపోదు, 95 పై ఉండాలి, ఇంకా ఎక్కువ కావాలి. ఇప్పుడు సెకండ్ ఇంటర్లో కూడా 95 ఎబోనే తీయాలి. అమ్మాయి బాగా చదువుమని చెప్పండి. హాస్టల్లో పెట్టారా, ఇంట్లోనే ఉందా? అంటే ఇంట్లోనే ఉంది గురూజీ, రోజు వెళ్ళి వస్తుంది. సరే, బాగా ఇంట్రెస్ట్గా చదువుమని చెప్పండి. మంచి సీట్ అయితే వస్తుంది. తర్వాత అమ్మాయి లైఫ్ బాగుంది తల్లి, బాగుంది, హ్యాపీగా లైఫ్. మంచి డాక్టర్ అవుతుంది. కార్డియాలజీ అని చూపిస్తుంది. కుజుడు బాగున్నాడు, కార్డియాలజీ అవుతుంది, చేయగలదు అమ్మాయి. PG వరకు వెళ్తుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చేస్తుంది. బద్ధకం చాలా, అది తగ్గించాలి. మండుతనం చాలా, ఏం అర్థం చేసుకోదు అసలు. అది కొంచెం తగ్గించాలి. ఉదయం త్వరగా లేవమని చెప్పండి, రాత్రి త్వరగా పనుకోమని చెప్పండి. ఈమె ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతి సంకష్టర చతుర్థి రోజు ఆ రోజు ఉపవాసం ఉండి మహాగణపతికి కాస్త పెరుగన్న నైవేద్యం పెట్టి అది భుజిన తర్వాతే భోజనం తినాలి. అలా చక్కగా చేస్తూ ఎడ్యుకేషన్ ముగిసే వరకు, PG అయ్యే వరకు అది చేపిస్తూ ఉండండి. మళ్ళీ అమ్మాయి పేరులో మీరు అప్పుడప్పుడు మహాగణపతికి తెల్ల జిల్లేడు పూల మాల, తర్వాత గన్నేరు పూల మాల ఇవంటివి వేపిస్తూ ఉండండి. నమ్లీకులు కాస్త కొన్ని అమ్మాయి రూమ్లో పెట్టండి. తర్వాత అయినంత వరకు మీ సోషల్ మీడియా ఇవలాంటివి ఏమైనా యాక్టివిటీస్ ఉంటే కట్ చేసుకోమని చెప్పండి. చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. నేను చెప్పింది చక్కగా చేయండి.
మీకు మీ కుటుంబానికి అంతా మంచిది కావాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను తల్లి. నమస్తే.